ఒకరోజు శివపార్వతులు ఇద్దరూ ఆకాశ మార్గాన కాశీ క్షేత్రాన్ని వీక్షిస్తుంటారండి. అయితే పార్వతీమాతకి చాలా మంది జనాలు నది స్నానం చేస్తూ కనిపిస్తారండి గంగాలో. అయితే అప్పుడు ఆమెకు ఒక సందేహం కలుగుతుంది. అప్పుడు శివయ్యని అడుగుతుంది అనమాట, స్వామి ఇంతమంది నది స్నానాలు చేస్తారు కదా, నది స్నానం చేస్తే గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయి అంటారు కదా, నిజంగానే పాపాలు పోతాయా? ఒకవేళ పాపాలు పోయేటట్టయితే అందరూ దాన్ని అనుభవించకుండానే గంగా స్నానం చేస్తే సరిపోతుంది కదా అని అడుగుతుందంటండి. అడిగితే అప్పుడు శివయ్య ఇలా చెప్తాడు, నేను చెప్పినట్టుగా చెయ్యి పార్వతి, నీకు నీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందని చెప్తాడండి శివయ్య. చెప్తే అలాగే ఆమెకు ముత్తైదు వేషం వేసుకొని గంగా దగ్గరికి వెళ్తుందండి. వెళ్ళి గంగాలో దిగుతూ గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మా ఆయన నదిలో కొట్టుకుపోతున్నాడు, ఎవరైనా కాపాడండి కాపాడండి అని అరుస్తే చాలా మంది ముందుకొస్తారండి. ముందుకొచ్చినప్పుడు ఆమె ఏమంటదంటే, నాయన మీలో ఎవరైనా తప్పులు చేయకుండా పాపాలు చేయకుండా ఉన్న వాళ్ళు మాత్రమే మా ఆయనను కాపాడాలి, అలా తప్పులు చేసిన వాళ్ళు మా ఆయనను కాపాడితే వాళ్ళు ప్రాణాలతో ఉండరు, అలా అని మా ఆయనకి ప్రాణాలు నిలబడవు అని చెప్తుంది అనమాట. చెప్తే అందరూ వెనక్కి వెళ్ళిపోతారండి. అందులో ఒక్కతను మాత్రం దూకేసి ఆ ముసలాయన్ని ఒడ్డుకు తీసుకొస్తాడండి. తీసుకొస్తే అప్పుడు పార్వతీమాత ఇలా అడుగుతుంది ఆశ్చర్యంగా, నాయన నువ్వు ఏ పాపాలు చేయలేదా, ఏ తప్పులు చేయలేదా అంటే ఆయన ఏం చెప్తాడంటే, అమ్మా నేను ఇప్పటి వరకు తప్పులు చేసే ఉంటాను, కానీ నేను గంగలో ఇంతకు ముందే స్నానం చేశాను, చేసిన తప్పులకి ప్రాయశ్చితం చేసుకున్నాను, అన్ని పోగొట్టుకున్నాను, అందుకని మీ ఆయనను నేను కాపాడగలిగాను అంటాడంటండి. అప్పుడు శివపార్వతులు ఇద్దరూ ప్రత్యక్షమయ్యి ఆశీర్వదిస్తారండి ఆయనని. ఆశీర్వదిస్తే అంటే ఏదైనా అది పనిచేస్తుందా పనిచేయదా అని ఔషధం కూడా మనకి పనిచేయదంట. అలా అంటే నమ్మకంతో వేసుకుంటే పనిచేస్తుంది, అది పనిచేస్తుందా పనిచేయదా అంటే ఔషధం కూడా పనిచేయదంట. అంటే దృఢ సంకల్పంతో ఉంటే ఏదైనా సాధ్యమండి. అవుతుంది అనుకుంటే అవుతుంది, అవ్వదు అని అనుకుంటే అవ్వదు, అంతే కదా. అదండి ఈ కథలో నీతి.